వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2 అండ్ యూనిట్ 3 అండ్ యూనిట్ 5 టోటల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ యూనిట్ 4లో ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో లాస్ట్ వీడియో యూనిట్ 4కి సంబంధించింది. సో ఈ వీడియోలో వచ్చేసరికి chi-square టెస్ట్ మీద ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పార్ట్ 1లో టెస్ట్ ఫర్ 1 మీన్, టెస్ట్ ఫర్ 2 మీన్, పెయిర్డ్ టీ టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ పార్ట్లో వచ్చేసరికి అనోవా. సో ఇందులో 1 అనోవా అండ్ 2 వే అనోవా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి chi-square టెస్ట్ మీద ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో 3 టాపిక్స్ ఉంటాయి chi-square టెస్ట్లో. ఫస్ట్ వన్ టెస్ట్ ఫర్ ఏ స్పెసిఫైడ్ పాపులేషన్ వేరియన్స్, అండ్ సెకండ్ వన్ టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్, అండ్ థర్డ్ వన్ టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సో ఇందులో 3 టాపిక్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం 99% ఈ 2 టాపిక్స్ నుంచే మనకు ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది chi-square టాపిక్ సంబంధించిన. సో దాని మీద క్వశ్చన్ అడగాలనుకుంటే 99% ఈ 2 టాపిక్స్ మీదనే అడుగుతారు. సో కాబట్టి నేను కేవలం ఈ 2 టాపిక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. సో మీకు ఇది కూడా కావాలంటే కమెంట్ చేయండి, నేను సపరేట్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కానీ మ్యాక్సిమం 99% ఈ 2 టాపిక్స్ మీదనే అడుగుతారు కాబట్టి సో ఈ 2 టాపిక్స్ మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ chi-square టెస్ట్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాము. సో ద షాప్ కీపర్ ఫీల్స్ దట్ డైలీ డిమాండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఫాలోస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. ద అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ డిమాండ్ వాల్యూస్ ఆర్ as follows. అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ డైలీ డిమాండ్. సో ఇక్కడ మెయిన్ ఏమి ఇచ్చారంటే డిమాండ్ అండ్ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసరికి డిమాండ్ వచ్చేసి 20 యూనిట్స్కి, అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 13. సో 21 యూనిట్స్కి 10, 22కి 7, 23కి 10, 24 6, 25 9, సో 26కి వచ్చేసరికి 12. సో ఈ రకంగా మనకు డేటా ఇచ్చారు. చెక్ వెదర్ ద గివెన్ డేటా ఫాలోస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అట్ ఏ సిగ్నిఫికెన్స్ లెవెల్ ఆఫ్ 0.05. సో ఇక్కడ మనకి ఇది chi-square టెస్ట్ అనేది వాళ్ళు ఇవ్వలేదు. సో మనమే ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఇచ్చిన డేటా వచ్చేసి సో chi-squareకి సంబంధించిన డేటానా లేదా అనేది మనమే ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలంటే డిమాండ్. సో ఇంతవరకు ఎక్కడ కూడా మనకు డిమాండ్ అనేది ఇవ్వలేదు. సో అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారంటే ద షాప్ కీపర్ ఫీల్స్ దట్ డైలీ డిమాండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఫాలోస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు. సో డైలీ డిమాండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఫాలోస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అని క్వశ్చన్ వేశారు. సో ఇక్కడ chi-square టెస్ట్ ఫార్ములా చూసి దాన్ని బట్టి మనం అనేది గెస్ చేయాల్సి ఉంటుంది. chi-square ఫార్ములా వచ్చేసి ఏంటంటే O minus E whole square divided by E and whole part వచ్చి summation. సో summation 0 minus E whole square divided by E. సో ఈ ఫార్ములా వచ్చేసరికి O మీన్స్ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ, E మీన్స్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారంటే రిలేటెడ్ ఇక్కడ మనకు ఫార్ములా ఏది ఉంది అంటే మనకు chi-square టెస్ట్లో మాత్రమే అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సో కాబట్టి ఇది chi-square టెస్ట్ అనేది మనం ఐడెంటిఫై ఈ రకంగా చేసుకోవాలి. ఓకే. సో ఇందులో వచ్చేసరికి మనకు నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే డిమాండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అన్నారు. చూడండి, చెక్ వెదర్ ద గివెన్ డేటా ఫాలోస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అట్ ఏ సిగ్నిఫికెన్స్ లెవెల్ ఆఫ్ 0.05 అన్నారు. సో మనం ఫస్ట్ నల్ హైపోథసిస్లో వచ్చేసరికి డిమాండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అని రాసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎందుకు రాసుకోవాల్సి ఉంటుందంటే ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చినా సరే వాళ్ళు ఇచ్చినది రాసుకోవాలి. డేటా ఫాలోస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు. సేమ్ అదే రాసుకోవాలి. డిమాండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్. సో మనం ఇక్కడ చెక్ చేయాలి. సో చెక్ అంటేనే మనం ఆల్టర్నేటివ్ హైపోథసిస్.
సో మనకు వాళ్ళు ఏదైతే ఇచ్చారో అజంప్షన్, సో అదనేది డైరెక్ట్ రాసుకోవాలి నల్ హైపోథసిస్లో. అండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ వచ్చేసరికి డిమాండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఈజ్ నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్. సో మనల్ని చెక్ చేయమంటున్నారు కాబట్టి ఇది నాట్ అవుతుందా అనేది మనం చెక్ చేయాలి కాబట్టి ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో రాసుకోవాలి. సో ఇక్కడ మనం చూద్దాం. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05. ఫార్ములా వచ్చేసి చెప్పాను కదా, 0 - e² ఈ టోటల్ పార్ట్ని సమ్మేషన్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇది ఫార్ములా. నల్ హైపోథసిస్ ఆల్రెడీ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. సో వాళ్ళు మనకు అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు ఇవి. ఓకే, ఈ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా మనం ఇక్కడ రాసుకోవాలి. సో మన ఫార్ములా వచ్చేసి ఏంది, O-e² చేయాలి. సో మనకి ఇక్కడ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ అంటే O అని అర్థము. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఫార్ములా ఏంది, O-e² మళ్ళీ /E. సో ఈ పార్ట్ వచ్చాక ఈ టోటల్ పార్ట్ని సమ్మేషన్ చేయాలి మనం. ఓకే, సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి వీటిని సమ్ చేయాలి. అంటే వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు 100 వస్తుంది. సో మనకి ఇక్కడ O అనేది వాల్యూస్ ఇచ్చారు కాబట్టి O వాల్యూస్ వచ్చేసి ఇవన్నీ O వాల్యూస్. సో మనకు తెలియాల్సింది ఏంటి, ఈ వాల్యూస్. ఈ మీన్స్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. సో ఈ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా వచ్చేసి సమ్మేషన్ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్. సో ఇక్కడ మనం అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేస్తే 100 వస్తుంది. 100 డివైడెడ్ బై ఇవన్నీ కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 డివైడెడ్ బై 10 చేస్తే ఎన్ని అయితే యాడ్ చేసామో సో ఆ 10 కింద రాసుకోవాలి. ఇది డివైడెడ్ బై చేస్తే మనకు ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో మనకు ఫార్ములా ఏంది, O-e. సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ 10 వచ్చింది. సో 10 అనేది వీటన్నిటికీ రాసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఏమన్నారంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అన్నారు. సో ఫాలోయింగ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫ్రీక్వెన్సీ మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. సో అదనేది ఏమన్నా యూనిఫామ్ అని అంటున్నారు. సో కాబట్టి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ మనం ఏం రాసుకోవాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. సో ఇక్కడ మనకు క్వశ్చన్లో వచ్చేసరికి 4th యూనిట్లో మనకు టెస్ట్ ఫర్ 1 మీన్ 2 మీన్ ఉంటుంది. సో అక్కడ మనకు స్టాండర్డ్ డీవియేషన్లు వాటికి సంబంధించినది టెస్ట్ ఫర్ 1 మీన్ 2 మీన్. పేర్డ్ టెస్ట్ అంటే ఏంది, బిఫోర్ అండ్ ఆఫ్టర్ వస్తే. నెక్స్ట్ ఏంది, అనోవా. అనోవా అంటే ఎలా వస్తుంది, పర్టికులర్ ఒక ఫ్యాక్టర్ అడిగి కంపారిజన్ డిఫరెన్స్ అడుగుతారు. సో ఇక్కడ మనకి కంపారిజన్లు డిఫరెన్స్లు ఏమనలేదు. దట్టు అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ ఫార్ములాలో రిలేటెడ్ ఉండేది ఏది, ఇది. సో చీ-స్క్వేర్ టెస్ట్ అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ థింగ్. ఎందుకంటే వాళ్ళు చీ-స్క్వేర్ టెస్ట్ అని ఇవ్వలేదు కాబట్టి ఆ మ్యాటర్ చెప్తున్నాను. సో ఈ ఫాలో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు కాబట్టి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ, సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ సో యాజ్ ఇట్ ఈజ్ 10 రాసుకోవాల్సి ఉంటుంది. మనకు ఫార్ములా ఏంది, O-e. సో O-e² ఫస్ట్ O-e మైనస్ చేయాలి. సో 13 - 10 10 - 10 7 - 10 10 - 10 6 - 10 చేస్తే మనకు O-e ఆన్సర్ వస్తుంది. సో ఆ రకంగా ప్రతిదీ చేసుకోవాలా. సో ఆ రకంగా మనకు O-e వస్తుంది. నెక్స్ట్ O-e² అంటే ఆల్రెడీ వచ్చిన O-e వాల్యూస్ని 3² 9 0² 0 3 అంటే 9. సో ఆ రకంగా -4² అంటే 16 ఆ రకంగా చేసుకోవాలా. మన ఫార్ములా ఏంది, O-e² డివైడెడ్ బై E. సో కాబట్టి మనకు ఆల్రెడీ అండ్ O-e² డివైడెడ్ బై E. సో ఆల్రెడీ O-e² చేస్తే ఈ వాల్యూస్ వచ్చాయి కదా, డివైడెడ్ బై E అంటే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అంటే 9/10 0/10 9/10 చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. 0/10 16/10 1/10. సో ఈ రకంగా 4/10 0/10 16/10 అండ్ 1/10 చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. సో మనది ఏంటంటే ఇక్కడ వాళ్ళు అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. ఎక్స్పెక్టెడ్ మన ఫార్ములా ఏంది మెయిన్ చూడండి. ఫార్ములా మనది ఏంటంటే 0 - E² చేయాలా. అర్థమైందా, 0 తెలియాలా మనకు. 0 అంట ఓ వాల్యూ తెలియాలి, ఈ వాల్యూ తెలియాలి. O ఇచ్చారు, ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. చేశాక ఈ రెండింటిని మైనస్ చేసి వచ్చిన వాల్యూస్ని హోల్² చేయాలి. చేశాక ఆ వచ్చిన వాల్యూస్తో E డివైడెడ్ బై చేయాలి. ఈ పార్ట్ వచ్చాక ఆ వాల్యూస్ని సమ్మేషన్ చేయాలి ఫార్ములా.
అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు, ఇవన్నీ సమ్ చేసి ఇవన్నిటి ఎన్ని సమ్ చేసామో అది డివైడెడ్ బై 10 చేస్తే మనకి ఇది వస్తుంది. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అన్నిటికీ సేమ్ రాసుకోవాలి. ఇది మైనస్ చేస్తే ఇది వస్తుంది, దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది, అండ్ దీన్ని డివైడెడ్ బై ఈ చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. వీటన్నిటిని సమ్ చేసుకుంటే మనకి ఇది ఫార్ములా వస్తుంది. సో ఆటోమేటిక్గా మనకు 5.6 వచ్చిందంటే అర్థమైంది, ఇది ఈక్వల్ టు 5.6 అని మన ఫార్ములా. సో చీ స్క్వేర్ టెస్ట్ అంటే ఇది ఇండికేట్ చేసేది. సో ఈ రకంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనది ఏంటంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే n-1. n అంటే లెక్క పెడితే ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. 10-1 అంటే 9. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే వాళ్ళు ఇస్తే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాళ్ళు రాసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు, వాళ్ళు ఇవ్వకపోతే 5% మనం అజ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత అంటే అంత అజ్యూమ్ చేసుకోవద్దు, కేవలం 5% మాత్రమే. ఇస్తే వాళ్ళకి తీసుకోవాలి, ఇవ్వకపోతే మనం అజ్యూమ్ చేసుకొని రాసుకోవాలి. సో ఈ రకంగా డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ రాసుకోవాలి. సో ఈ రెండింటిని ఉపయోగించి చీ స్క్వేర్ టెస్ట్ టేబుల్ వాల్యూ చూసుకోవాలి బై యూజింగ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. అప్పుడు టేబుల్ వాల్యూ ఎంత వస్తుందంటే 16.9 వస్తుంది. మనం క్యాలిక్యులేషన్ చేసిన వాల్యూ ఎంత, 5.6 ఫార్ములా ఉపయోగించి చేసింది. కంపారిజన్ చేయాలి, కంపేర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అండ్ టేబుల్ వాల్యూ ఆఫ్ చీ స్క్వేర్ టెస్ట్లో చేస్తే క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఫస్ట్ మనం ఏం రాసుకోవాలంటే మన క్యాలిక్యులేషన్ వాల్యూ ఫస్ట్ రాసుకోవాలి, టేబుల్ వాల్యూ తర్వాత రాసుకోవాలి. మన క్యాలిక్యులేషన్ చేసిన వాల్యూకి ఏముంది, ఈ టేబుల్ వాల్యూ ఎలా ఉంది అంటే మన వాల్యూ పెద్ద ఉందా చిన్న ఉందా అనేది మెయిన్ మన వాల్యూ కంపారిజన్ చేసుకోవాలి. సో మన వాల్యూ ఎట్లా చిన్న ఉంది కాబట్టి లెస్ దాన్ అని రాసుకోవాలి. మెయిన్ మన వాల్యూతోనే కంపారిజన్ చేయాలి. సో క్యాలిక్యులేటర్ వాల్యూ లెస్ దాన్ టేబుల్ వాల్యూ ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్ వాల్యూ లెస్ ఉంటే నల్ హైపోథసిస్ అనేది యాక్సెప్ట్ చేయాలి, గ్రేటర్ ఉంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేస్తాం. నల్ హైపోథసిస్ అంటే ఏంది, ద డిమాండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్, అది రాయాల్సి ఉంటుంది. సో డిమాండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అని నల్ హైపోథసిస్లో ఉన్న మ్యాటర్ రాయాల్సి ఉంటుంది ఇది. సో ఈ రకంగా చేసుకోవాలి. సో ఈ రకంగా మనకు వచ్చినప్పుడు ఇవి అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తారు. సో ఈ రకంగా మనం చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రాబ్లమ్స్ ఆన్ టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. సో ఇందాక నేను చేసిన సమ్ వచ్చేసి సేమ్ చీ స్క్వేర్దే, ఇక్కడ కూడా చీ స్క్వేర్దే. కానీ మీరు ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, అనోవాలో కూడా ఈ రకంగానే ఉంటుంది కదా, ఇటువంటి సమ్ వస్తే అనోవా చేసేసి వస్తారా. సో కాబట్టి అనోవాకి దీనికి డిఫరెన్స్ నేను చెప్తాను చూడండి. సో అనోవాలో ఏముంటుందంటే ఒపీనియన్, అక్కడ ఉండేది ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంటుంది, 2 ఫ్యాక్టర్స్ ఉంటుంది. అక్కడ ఉండేటివి కూడా ఏముంటుంది, ఇక్కడ ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్స్ అంటే ఇది కాలమ్స్ కదా. సో కాలమ్స్ అంటే డిఫరెంట్ ఉన్నాయి కాలమ్స్. ఇక్కడ చూడండి, అక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడు, ఇక్కడ కూడా చూడండి ఒకసారి మీకు అది సమ్ చూపిస్తే మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది. చూడండి, ఇక్కడ బ్రాండ్స్ ఇచ్చి జస్ట్ ఆ బ్రాండ్కి సంబంధించిన ఏమంటారు, దీనికి సంబంధించింది ఏ బ్రాండ్, బి బ్రాండ్, సి బ్రాండ్, డి బ్రాండ్, ఈ రకంగానే ఉంటుంది. శాంపుల్స్ ఇస్తే కూడా టూ అనోవా ఎలా ఉంటుందంటే ఎక్స్, వై, జెడ్ అని ఉంటుంది. వాటిని కంపారిజన్ చేయడం ఇక్కడ ఎట్లుంది మీరు చూస్తే ఎట్లుంది, ఒకటి ఇక్కడ ఏంది, ఒక బ్రాండ్, ఒక దాని గురించి ఎంక్వైరీ చేయడం. ఇక్కడ ఏముంది, ఒక ఏమంటారు ఒపీనియన్ అంటే ఒక దాన్ని, ఒక శాంపుల్ని తీసుకోవడం. సరే ఆ రకంగా అనుకున్న ఒపీనియన్ జెండర్ పక్కన పెట్టండి. అక్కడ ఏముంది, ABC ఉంది. ఇక్కడ ఏముంది, ఎంటర్టైన్మెంట్ సపరేట్ కాలం, ఎడ్యుకేషనల్ సపరేట్, వేస్ట్ ఆఫ్ టైం. ఇక్కడ కూడా జెండర్ ఏముంది, ఫీమేల్ ఉంది, మేల్ ఉంది. సో ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఏంటి అంటే ఇది ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అని అర్థం. సో కాబట్టి అంటే చీ స్క్వేర్ టెస్ట్ ఉపయోగించాలని అర్థం. సో చూడండి, 200 ర్యాండమ్లీ సెలెక్టెడ్ అడల్ట్స్ వేర్ ఆస్క్డ్ వెదర్. చూడండి అక్కడ ఏంటంటే ఒకటి కంపారిజన్ చేయడం మెయిన్, ఇంకెక్కువ చెప్పాలంటే. సో ఇక అక్కడ ఒక 1 ఫ్యాక్టర్ అన్నా, లేకపోతే 1 ఫ్యాక్టర్ అంటే 1 అనోవా, 2 ఫ్యాక్టర్స్ అంటే 2 అనోవా. సో వాటిని ఏమంటారు, కంపారిజన్ చేయడం, ఈక్వల్ ఉందా డిఫరెన్స్ ఉందా అని. సో ఇక్కడ ఈక్వల్ ఉందా డిఫరెన్స్ ఉందా అని కాదు మ్యాటరు. 200 ర్యాండమ్లీ సెలెక్టెడ్ అడల్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. 200 ర్యాండమ్లీ సెలెక్టెడ్ అడల్ట్స్ వేర్ ఆస్క్డ్. సో వాళ్ళు అడుగుతున్నారు ఏమంటారు అంటే వెదర్ టీవీ షోస్ యాజ్ ఏ హోల్ ఆర్ ప్రైమర్లీ ఎంటర్టైనింగా, లేదంటే ఎడ్యుకేషనల్ ఆర్ వేస్ట్ ఆఫ్ టైమా. అంటే ఎంటర్టైనింగ్ కోసం యూజ్ అవుతుందా టీవీ,
ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమా టైం వేస్ట్ చూసి. సో ద రెస్పాండెంట్స్ వేర్ రికగ్నైజ్డ్ బై జెండర్. సో అక్కడ మీరు చూసినారా, అక్కడ మనకు అనోవాలో 1 వే అనోవా 2 వే అనోవా లేనిది ఒక దాని గురించి ఒక దాని గురించి ఏమంటారు మనము ఎంక్వైరీ చేయడము, ఒక దాని గురించి ఏమంటారు కంపారిజన్ చేయడము. సో అక్కడ ఏంటంటే ఒక శాంపుల్ అనేది ఎలా ఉంది, దాని వర్కింగ్ అనేది డిఫరెంట్ ఈక్వల్ ఉన్నాయా లేదంటే డిఫరెన్స్ ఉందా. సో ఇక్కడ ఏంది ఒక దాని గురించి ఒక శాంపుల్ గురించి ఇప్పుడు బ్రాండే ఉంది, బ్రాండ్ అంటే ఒక బ్రాండ్స్ గురించి చెక్ చేయడం, ఏ బ్రాండ్ ఎలా ఉంది. సో ఇది వచ్చేసరికి ఏంది పర్సనల్ ఒపీనియన్స్. సో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది, ఎడ్యుకేషనల్ ఇది అనేది అది డిఫరెన్స్ అనమాట. ఈక్వల్ ఉన్నాయా అంటే ఒకటే ప్రోడక్ట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఉన్న క్వాలిటీ ఈక్వల్ ఉందా, అదే అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంది ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, వేస్ట్ ఆఫ్ టైము. సో ఫీమేల్ ఎంటర్టైన్మెంట్లో ఎంత ఉన్నారు, ఎడ్యుకేషనల్ ఎంత ఉన్నారు, రెస్పాన్స్ ఎలా ఉంది అనేది ఫీమేల్ మేల్ది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇంత రాని చెప్తున్నా అంటే సో మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఏది వచ్చినా గుర్తుపట్టాలి. వాళ్ళేమి ఈ రకంగా చీస్కర్ టెస్ట్ అని అడగరు. ఇస్ దిస్ ఎవిడెన్స్ కన్విన్సింగ్ దెర్ ఇస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ జెండర్ అండ్ ఒపీనియన్ ఇన్ ద పాపులేషన్ ఇంట్రెస్ట్ అన్నారు. సో జెండర్ అండ్ ఒపీనియన్ ఇన్ ద పాపులేషన్ ఇంట్రెస్ట్ అన్నారు. సో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఇది ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నల్ హైపోథిసిస్ ఆల్టర్నేటివ్. నల్ అంటే H0 H1. H0 ఏమనుకోవాలంటే ఇది ద ఒపీనియన్ ఆఫ్ అడల్ట్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ జెండర్. సో అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏది ఇస్తున్నారో ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయాలి. H0 అంటే వాళ్ళు ఏమన్నారు, ఒపీనియన్ అడల్ట్స్ ఇస్తున్నారు కదా, ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ జెండర్ అన్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి H1 వచ్చేసరికి ద ఒపీనియన్ ఆఫ్ అడల్ట్స్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ జెండర్ అన్నారు. సో ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే ఈజ్ దిస్ ఎవిడెన్స్ కన్విన్సింగ్ దట్ దేర్ ఈజ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ జెండర్ అండ్ ఒపీనియన్ ఇన్ ద పాపులేషన్ ఇంట్రెస్ట్ అన్నారు. సో ఫస్ట్ ఏమో మనం ఏం రాసుకుంటున్నాం, ఇది అనేది ఎస్ అని రాస్తాం. సో తర్వాత ఇది నో అని రాస్తాం. మీకు ఏం అర్థం కాకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫస్ట్ ఎస్ అని రాయండి. ప్రతిదీ H0 అంటే నల్ హైపోథిసిస్, ఏదైనా యాక్సెప్ట్ చేస్తున్నాం ఈక్వల్ అని. సో అక్కడ కూడా మనం అట్లనే రాస్తాం కదా ఈక్వల్ అని. సో నెక్స్ట్ దాంట్లో నో అని రాయండి అంతే, ఇక్కడ ఉన్న మ్యాటర్ని. సో ఆ రకంగా రాసేయండి. సో ఇక్కడ మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఇవన్నీ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్. మన ఫార్ములా ఏంది, 0 - E² మళ్ళీ డివైడెడ్ బై ESC టోటల్ అన్ని సమ్మేషన్ చేయాలి. మనకేమో ఇక్కడ ఏదైనా సరే వీళ్ళు ఇచ్చేది అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీసే కదా, ఇందాక సమ్లో కూడా అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీసే ఇచ్చినారు, అవునా కదా. సో మనం ఇక్కడ టెస్ట్ ఫర్ 1 మీన్ కాదు, 2 మీన్ కాదు, పెయిడ్ టెస్ట్ కాదు, అనోవా అంతకంటే కాదు. అంటే అర్థం ఏంటంటే చీస్కర్ టెస్ట్. ఆ చీస్కర్ టెస్ట్లో అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇవ్వలేదు. అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినది అది ఒకటి ఉంటుంది. 3 టాపిక్స్ ఉంటాయన్నా కదా, ఫస్ట్ టాపిక్ చెప్పాను, సెకండ్ టాపిక్ ఏమో టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్, అది వచ్చింది అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ డైరెక్ట్. ఇదేమో ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఇది అనమాట. సో కాబట్టి ఒక్కొక్క యాట్రిబ్యూట్ గురించి ఇండిపెండెంట్ అంటే ఒక్కొక్క యాట్రిబ్యూట్ గురించి ఇండిపెండెంట్గా డెసిషన్ ఉంటుంది. ఫీమేల్కి ఒక ఒపీనియన్ ఉంటుంది, మేల్కి ఒక ఒపీనియన్ ఉంటుంది, అది ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అంటే. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇది ఫార్ములా. సో ఇక్కడ మనకి అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఇవన్నీ మనకి ఇందాక కూడా సమ్లో అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీసే ఇచ్చారు, ఇవన్నీ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్. సో అక్కడ వచ్చేసరికి మనము ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కున్నాం, వీటన్నిటిని యాడ్ చేసి వెన్నునే కౌంట్ చేసి అది ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాం. సో ఆ రకంగా అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తే డైరెక్ట్ డిమాండ్ అని ఇస్తే అది. సో ఈ రకంగా ఫీమేల్, మేలు, ఎంటర్టైనింగ్, ఎడ్యుకేషనల్, వేస్ట్ ఆఫ్ టైం, సో ఈ రకంగా రోస్ కాలమ్స్ ఫార్మాట్లో ఈ రకంగా ఇస్తే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది వీడియోలో ఇప్పుడు చెప్తున్నా. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక్కోసారి వాళ్ళు కేవలం ఇది ఇంతనే ఇస్తారు, ఇది అప్పుడు ఇచ్చినప్పుడు వీటన్నిటిని టోటల్ చేసి ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటి టోటల్ చేసి ఇక్కడ, ఈ రెండింటిని టోటల్ చేసి ఇక్కడ, ఈ రెండింటిని టోటల్ చేసి ఇక్కడ, ఈ రెండింటిని టోటల్ చేసి ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ 3ని ప్లస్ చేసిన ఈ 2ని ఈ 2 వాల్యూస్ ప్లస్ చేసిన ఇది ఒకటి వస్తుంది, అదైతే మీరు రాసుకోవాలా. సో ఎందుకంటే జస్ట్ టోటల్ చేసి వాళ్ళే ఇచ్చారు, వాళ్ళు ఎగ్జామ్లో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అంటే క్వశ్చన్ పేపర్లో ఎగ్జామ్లో అంటున్నాం. సో కాబట్టి ఇవి రెండింటిని టోటల్ చేస్తే ఇది, ఇవి రెండింటిని టోటల్ చేస్తే ఇది, ఇవి రెండింటిని టోటల్ చేస్తే ఈ 3ని టోటల్ చేస్తే ఇది, ఈ 3ని టోటల్ చేస్తే ఇది. సో ఇవి రెండింటిని వేసినా ఈ రెండింటిని వేసినా ఇది సేమ్ రావాలా అది. సో కాబట్టి మనం ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఫస్ట్ వచ్చేసరికి మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఇది అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ అన్నా కదా, ఈ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీకి ఈ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీకి దీనికి మనం ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని ఏమంటాం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇది సెకండ్ కాలం, ఇది ఫస్ట్ రో థర్డ్ కాలం. సో ఫస్ట్ ఇవి రాసుకున్నాం, ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఇది ఫస్ట్ రో
ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం. ఫస్ట్ అవి రాసుకున్నాం చూడండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం. నెక్స్ట్ ఏంది, ఫస్ట్ రోలోనే కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం. మనకి ఇంతే ఇచ్చారు చూడండి. మనకి ఇచ్చింది ఏంటి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం. ఇవి టోటల్స్ వేసారు అంతే, ఇంకా వీటితో మనకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు అవసరం అవి. సో మనం అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేసేది వీటికే. ఇవి జస్ట్ టోటల్స్ అంతే. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇది ఉందా ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలంటే, వీటికి సంబంధించిన టోటల్ ఎంత, ఇది అవునా, ఇది అండ్ నెక్స్ట్ వీటికి సంబంధించిన టోటల్ అనేది ఇది ఒకటేనా, ఇది కూడా దీని టోటలే కదా. సో కాబట్టి ఇది ఇంటూ వేసి డివైడెడ్ బై ఈ 200 చేయాలి. ఇది ఎలా చేస్తామంటే, దీనికి సంబంధించిన టోటల్ ఏది, ఇది ఎందుతుంది, దీనికి ఇది ఎందుతుంది, అవునా కదా, ఇది ఎందుతుంది, దీనికి ఇది ఎందుతుంది. ఇవి రెండింటిని ఇంటూ వేసి డివైడెడ్ బై 200 చేయాలి. సో దీనికి సంబంధించిన టోటల్ ఏది ఎందుతుంది, ఇది ఎందుతుంది, ఇది ఎందుతుంది. ఇవి రెండింటిని ఇంటూ వేసి డివైడెడ్ బై 200 వేయాలి. కాబట్టి ఇవి నేను ఏం చెప్తున్నా అంటే, ఇది ఇంత ఇచ్చిన ఎగ్జామ్లో మీరు ఈ డయాగ్రామ్ మొత్తం కూడా ఎగ్జామ్లో డ్రా చేయండి, తర్వాత మ్యాటర్ చేయండి. వాళ్ళు ఏం క్వశ్చన్ ఇస్తున్నారో ఫస్ట్ అది రాసుకోవాలి మనం, డైరెక్ట్ ఆన్సర్లోకి వెళ్ళకుండా. వాళ్ళు ఇవి ఇవ్వకపోతే ఇవి ప్లస్ చేసి ఇక్కడ, ఇవి ప్లస్ చేసి ఇక్కడ, వీటిని ప్లస్ చేసి ఇక్కడ, ఇవి రెండు ప్లస్ చేసి ఇక్కడ, ఇవి రెండు ప్లస్ చేసి ఇక్కడ, ఇవి ప్లస్ చేసిన ఇవి ప్లస్ చేసిన ఇది ఒకటి వస్తుంది, 200 రావాలి ఈక్వల్. సో అంతే, ఇంకా ఏం లేదు. చూడండి ఇక్కడ ఏం చెప్పినాను నేను, ఇవి కావాలంటే ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు చూడండి బుక్లో. సో నేను చెప్పిన ఈ 1 ఈ 11 12 13 21 22 23 అవే రాసినాం కదా మనం. ఎలా క్యాలిక్యులేట్ చేశారు చూడండి. అదో ఇది అనేది దేనికి ఎందుతుంది, దీనికి ఎందుతుంది, దీనికి ఎందుతుంది. ఇవి రెండు ఇంటూ చేసి డివైడెడ్ బై 200 చేయాలి చూడండి. అదో సో ఇది అనేది దేనికి ఎందుతుంది, ఈ దీనికి అంటే దీనికి, అంటే ఈ పార్ట్ టోటల్, ఈ టోటల్ ఈ టోటల్, ఇవి రెండింటిని ఇంటూ చేసి డివైడెడ్ బై 200 వేయాలి. ఈ పార్ట్ అంటే ఈ ఏ టోటల్ కనెక్షన్ ఉంది, ఈ పార్ట్ అంటే ఈ టోటల్ ఈ టోటల్, అవునా కదా. ఈ పార్ట్ అంటే ఈ టోటల్ ఈ టోటల్, ఈ టోటల్ కాదు కదా దీనికి సంబంధించింది ఇది. ఈ పార్ట్ అంటే ఈ టోటల్ ఇంటూ చేసి డివైడెడ్ బై 200 వేయాలి. నెక్స్ట్ 21 చూడండి. 21 అంటే ఇది. సో ఇది ఎలా, సారీ ఇది ఎలా వస్తుంది, ఈ పార్ట్ దేని కనెక్షన్, ఈ 90కి ఈ 800కి, ఇవి రెండింటి ఇంటూ చేసి డివైడెడ్ బై 200 చేయాలి. ఓకే, ఇది ఎలా వస్తుంది, ఇది ఇంటూ చేయాలా డివైడెడ్ బై 200 చేయాలి. ఈ పార్ట్ ఎలా వస్తుంది, ఇది ఇంటూ చేయాలా డివైడెడ్ బై 200 చేయాలి. సో కనెక్షన్ చూసుకోండి, టోటల్ ఇంటూ చేయాలా, ఇవి ఇలా ఇక్కడ ఉన్నది డివైడెడ్ బై చేయాలి ప్రతిదానికి. ఇదైతే కామన్, ఇది ప్రతిదానికి డివైడెడ్ బై 200 చేయాలి. ఇంటూ ఏం చేయాలా, ఇది అన్నప్పుడు ఇది చేయాలి. సో కాబట్టి ఇలా వచ్చినప్పుడు ఈ టోటల్స్ అండ్ ఇలాగ ఈ టోటల్స్ అనేటివి మీరు రాసుకోండి. వాళ్ళు టోటల్స్ ఇక్కడ డైరెక్ట్ ఇచ్చారు కానీ కొన్నిసార్లు ఇవ్వరు, ఓన్లీ ఇవి రెండు మాత్రమే ఇస్తారు, ఫీమేల్ మేల్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషనల్, వేస్ట్ ఆఫ్ టైం. అప్పుడు ఈ టోటల్ మీరు రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే రో టోటల్ 1 ఇంటూ కాలం టోటల్ 1 డివైడెడ్ బై గ్రాండ్ టోటల్. సో ఇవి అనేది మీకు కన్ఫ్యూజ్ అవుతుంది కానీ నేను ఏదైతే చెప్పానో ఈ ప్రొసీజర్ ఉపయోగించి చేయండి. కావాలంటే ఒకసారి ఫార్ములా రాయండి. ఏం చేస్తున్నాం మనం, రో టోటల్ని కాలం టోటల్ చేస్తాం, డివైడెడ్ బై గ్రాండ్ టోటల్ చేస్తాం. ఇదొక్క ఫార్ములా రాసి ఇక నేను చెప్పిన ప్రొసీజర్ ఏం లేదు. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు, ఇక్కడ ఒకసారి ఇటు చూడండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ అంటే మీకు కొంచెం ఇక్కడ కనిపించకపోవచ్చు, ఇక్కడ ఎక్కువ ఇలా చేశాను కాబట్టి మెయిన్ ఏంటంటే ఇది అండ్ ఇది ఇంటూ చేసి డివైడెడ్ బై ఇక్కడ చేయండి. ఇక్కడ ఇది చేసేటప్పుడు దీనికి సంబంధించిన టోటల్ ఇది కూడా కదా, ఇవి రెండింటిని ఇంటూ చేసి డివైడెడ్ బై 200 చేయండి ఇది. సో దీనికి సంబంధించినట్టు దేనికి కనెక్షన్ ఉంది, ఇది కనెక్షన్ ఉంది, ఇవి రెండింటిని ఇంటూ చేసి డివైడెడ్ బై 200 చేయండి. దీనికి సంబంధించిన ఏంటంటే ఇది అండ్ ఇది ఉంది కనెక్షన్, ఎందుకంటే ఇది అనేది ఇలా అండ్ ఇది. సో ఇవి రెండింటిని ఇంటూ చేసి డివైడెడ్ బై 200 చేయండి. ఇది అంటే దీనికి ఇవి రెండు ఇంటూ చేసి డివైడెడ్ బై 200 చేయండి. ఇది అంటే దీనికి ఇంటూ చేసి డివైడెడ్ బై 200 చేయండి. అట్లా ప్రతిదానికి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. మీరు రాసుకునేటప్పుడు కూడా అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఎట్లా అంటే ఫస్ట్ రో మొత్తం రాసుకోండి. తర్వాత అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఇట్లా రాసుకుంటాం కదా, 52 28 30. ఈ ఫస్ట్ రో రాసినాక రెండో రో రాయండి, రెండో రో 28 12 50 అట్లా కదా.
ఈ రకంగా రాయండి. సో మీకు ఇది రాస్తే చాలు, ఇంకా ఇవి మళ్ళీ ఇవి ఏం రాయాల్సిన అవసరం లేదు. రాసిన ఒకటి రాయకపోయిన ఒకటి, ఎందుకంటే మనకు అబ్జర్వ్ ఫ్రీక్వెన్సీస్ కానీ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ వచ్చినాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ రాయండి. ఓకే. సో ఇవి రాసి మన ఫార్ములా ఏంది, ఓ మైనస్ ఈ. సో ఇవి రెండింటి మైనస్ చేస్తే ఇది వస్తుంది, దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే ఇవి వస్తాయి, అంటే 8 స్క్వేర్ 6 స్క్వేర్ ఆ రకంగా. నెక్స్ట్ మన ఫార్ములా ఏంది, ఓ మైనస్ ఈ హోల్ స్క్వేరే కాదు, డివైడెడ్ బై ఈ చేయాలి, తర్వాత సమ్మేషన్ చేయాలి. సో డివైడెడ్ బై అంటే ఇది చేయాలి, అంటే 64 డివైడెడ్ బై 44, 36 డివైడెడ్ బై 22. సో ఆ రకంగా రాస్తే మనకి ఇది వస్తుంది. వీటన్నిటి సమ్ చేస్తే మనకి 16.77 వస్తుంది. సో 16.77 వస్తుంది. ఈ రకంగా మనకు 16.77 వచ్చినాక డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ నేను టేబుల్ వాల్యూ చూపించలేదు కదా, మీకు చూపిస్తాను ఈ చీ స్క్వేర్ టెస్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, ఎలా చూడాలో. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది మనకి ఇక్కడ ఏమొచ్చింది, రోస్ కాలమ్స్ వచ్చినాయి కాబట్టి మామూలుగా అయితే అక్కడ n-1 చేసినాం ఇందాకదంట. రోస్ కాలమ్స్ వచ్చాయి కాబట్టి r-1 c-1. రోస్ ఎన్ని ఉన్నాయి, 2 కదా ఫీమేల్ మేల్. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇవి కాలమ్స్ 1 2 3, ఇవి టోటల్స్, ఇవి కన్సిడర్ చేయొద్దు. 1 2 3 రోస్, కాలమ్స్, ఇవి 2 రోస్. సో రోస్ 2 -1 3 -1 కాలమ్స్. సో ఈ 2 - 1 1 × 2, 3 - 1 అంటే 2. సో ఇవి రెండింటి చేస్తే ఇది వస్తుంది. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05. సో ఇవి రెండింటిని యూజ్ చేసి చీ స్క్వేర్ టెస్ట్ టేబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో టేబుల్ క్యాలిక్యులేషన్ వాల్యూ, టేబుల్ వాల్యూ కంపారిజన్ చేయాలి. క్యాలిక్యులేషన్ వాల్యూ ఏమవుతుంది టేబుల్ వాల్యూకి చూడాలి. క్యాలిక్యులేషన్ వాల్యూ 16.77. సో 16.77 అనేది గ్రేటర్ అవుతుంది 5.99 కన్నా. సో గ్రేటర్ అయితే ఏం యాక్సెప్ట్ చేయాల్సి ఉంది, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాలి. లెస్ దాన్ ఉంటే నల్ హైపోథసిస్. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏముందో అది అనేది రాసుకోవాలి. ద ఒపీనియన్ ఆఫ్ అడల్ట్స్ ఈస్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ జెండర్ అని. సో అది అనేది ఇక్కడ రాసుకోవాల్సి ఉంది. యాక్సెప్ట్ అనేది కాదు, ఆ లోపల ఉన్న మ్యాటర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏం అర్థం కాకపోతే ఇది రాయమన్నా కదా, రిలేషన్షిప్ బిట్వీన్ జెండర్ అండ్ ఒపీనియన్ ఇన్ ద పాపులేషన్ ఇంట్రెస్ట్ అనేది మనం ఏం రాసినాం, నో రిలేషన్షిప్ బిట్వీన్ రాయమన్నా. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అది రాయమన్నా, సో అది రాయాలి. సో ఇక్కడ చూడండి, నేను టేబుల్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తున్నా. మనం ఏ రెండింటిని యూజ్ చేయమన్నా, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ టు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది మనం, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఆల్ఫా అని అర్థం. ఓకే. ఆల్ఫా వాల్యూస్ వచ్చేసరికి ఇటు సైడ్ ఉంటాయి మనకు, అదొకటి గుర్తుపెట్టుకొని. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఆల్ఫా వాల్యూస్ అనేది ఇటు సైడ్ ఉంటాయి. సో ఇటు సైడ్ వాల్యూస్లో మనకు 2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఏంది మనకు 0.05. సో 0.05 అనేది ఎక్కడుంది మనకు, ఇదా 0.005 ఉంది మనకు. 0 పాయింట్ తర్వాత ఒక జీరోను కావాలి, 0.05. 5 తర్వాత ఎన్ని జీరోలు ఉన్నాయి, ఇప్పుడు చూడండి 1.000 ఎంతైనా. సో మనకు కలిసింది 0.05. సో తర్వాత జీరోలు ఉన్న అర్థం ఏంటంటే 0.05 అని అర్థం. సో మనకు 0 పాయింట్ అంటే ఇట్లుంది, 0.05 అంటే అర్థం ఏంటంటే 0.05 అని అర్థం. సో 0.05 దగ్గర 2 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఇటు సైడ్ చూసుకోవాలా, 2 0.05 ఉంది. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే 5.99 వస్తుంది. సో ఆ రకంగా మనం చూసుకోవాలి 5.99. సో ఈ రకంగా చేయాలి. అంతకంటే ముందుది కూడా నేను చెప్పలేదు కదా, ఏదానికి ఏదో. ఇక్కడ టేబుల్ వాల్యూ మనకు 16.9 వచ్చింది కదా, 0.05 9, 0.05 ఇక్కడ, 9 వచ్చేసి ఇక్కడ. సో 16.9 ఈ రకంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 16.9 ఈ రకంగా వచ్చింది. అండ్ నెక్స్ట్ సమ్ చూద్దాం. సో ఇంకో సమ్ చూద్దాం. ఇక్కడ చూడండి, సేమ్ యాస్టిస్ ఇదే. సో ఇది అనేది మనకి ఇట్లా టేబుల్ వచ్చిందంటే ఇక్కడ మనకు ఉండేది ఏది, డ్రగ్స్, షుగర్ పిల్స్, హెల్ప్డ్. ఇక్కడ మనకు ఏమంటారు, మీన్ అనేది 2 మీన్స్ 2 స్టాండర్డ్ డేవియేషన్స్ ఇవ్వలేదు. సో కాబట్టి మనకు పెయిడ్ టీ టెస్ట్ కాదు, బిఫోర్ ఆఫ్టర్ అట్లా ఏం లేదు. సో మనకు అనోవా అయి ఉండాలా, ఇది అనేది చీ స్క్వేర్ టెస్ట్. అనోవా కాదు, అనోవాలో ఏం చెప్పినా నేను కంపారిజన్ ఉంటుందో ఒక దాని గురించి అని చెప్పాను. ఇక్కడ ఏమిదో ఒక ఒపీనియన్ ఉంది. సో డ్రగ్స్ హెల్ప్డా, లేకపోతే రియాక్షన్, నో ఎఫెక్ట్, షుగర్ పిల్స్. సో ఈ రకంగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అంతే. సో అక్కడ మనకి ఏమిస్తారు, ఒక బ్రాండ్కి సంబంధించిన ఏమంటారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అన్ని బ్రాండ్స్ ఈక్వల్ ఉన్నాయా, ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది, సో అక్కడ అది చూస్తారు. సో కాబట్టి ఈ రకంగా కాన్సిక్వెన్సెస్. సో అక్కడ మనకి ఏమిస్తారు, ఒకవేళ ఇస్తే కూడా ఏదన్నా ఇచ్చి దానికి బ్రాండ్ ఇచ్చినారనుకో, ఏబిసి అని దానికి సంబంధించినది ఇస్తారు. సో ఇక్కడ చూడండి, హెల్ప్డ్, రియాక్షన్, నో ఎఫెక్ట్. సో ఈ రకంగా వచ్చిందంటే చీ స్క్వేర్ టెస్ట్ అని అర్థం. సో ఇంతసేపు దాంట్లో ఎట్లా క్యాలిక్యులేట్ చేసినా సేమ్ అదే ప్రొసీజర్. సో మనకి ఇవన్నీ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్, వీటికి సంబంధించినది, దీనికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ, దీనికి సంబంధించి దీనికి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎలా, ఇది ఇంటూ ఇది డివైడెడ్ బై ఇది. సో దీనికి
దీనికి ఇది ఇంటూ ఇది డివైడెడ్ బై ఇది, దీనికి ఇది ఇంటూ డివైడెడ్ బై 500 చేయాలి, దీనికేమో ఇది ఇంటూ ఇది డివైడెడ్ బై 500, దీనికేమో. సో ఆ రకంగా చేస్తే మనకు వాల్యూస్ వస్తాయి. ఇవేమో అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి 30, 70. ఫస్ట్ రో మొత్తం కంప్లీట్ చేసుకోవాలి అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ అని రాస్తున్నాం. తర్వాత సెకండ్ రోకి 130, 40, 80. సో ఈ రకంగా రాసుకోవాలి. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ 150కి ఎంత క్యాలిక్యులేట్ చేసినావు, అది 30కి ఎంత క్యాలిక్యులేట్ చేసినావు. సో ఆ రకంగా రాసుకొని తర్వాత O - C, తర్వాత O - E హోల్ స్క్వేర్, తర్వాత డివైడెడ్ బై ఈ నెక్స్ట్ పార్ట్. సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ అదే క్వశ్చన్. సో వీళ్ళు ఏమన్నా డిఫరెన్సెస్ ఇన్ ద డ్రగ్స్ అండ్ షుగర్ పిల్స్ అన్నారు. సో ఆ రకంగా అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం రాస్తాం, నో అని రాయం, నో ఈక్వల్ అని రాస్తాం ఫస్ట్ దానికి, సెకండ్ దానికి డిఫరెన్స్ అని రాస్తాం. ఏదైనా అంతే సేమ్. సో నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఇన్ ద డ్రగ్ అండ్ షుగర్ పిల్స్ వస్తుంది, సెకండ్ దాంట్లోనే డిఫరెన్స్ అని రాస్తాం. సో ప్రతి దాంట్లో నల్ హైపోథిసిస్ అంటే ఈక్వల్ అని అర్థం. ఇక్కడనే నోలు రాస్తాం, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్. సారీ, ఇక్కడ మనము నోలు రాస్తాం ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది రాస్తాం. ఇక్కడ ప్రతిదానికి ఎస్ ఈక్వల్ అని అంటాం. ఈక్వల్ అంటే అర్థం ఏంది, నో డిఫరెన్స్ అని అర్థం. సో ఇక్కడ ఓన్లీ ఈక్వల్ అని రాస్తాం, ఇక్కడ మాత్రమే నో ఏమంటారు డిఫరెన్స్ ఉంది అని రాస్తాం. సో ఈ రకంగా రాసి మనము ఫార్ములా టేబుల్ వాల్యూస్. సో ఇక్కడ మనకు రోస్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కూడా ఈ రకంగా రాసుకుంటాం. సో ఈ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ని బట్టి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5%ని బట్టి మనం టేబుల్ వాల్యూ కనుక్కుంటాం. సేమ్ యాస్టిస్ ఇదంతా ప్రొసీజర్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, 5 కాయిన్స్ ఆర్ టాస్డ్ 3200 టైమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ హెడ్స్ అపిరింగ్ ఈచ్ టైమ్ ఇస్ నోటెడ్. సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ హెడ్స్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినారు. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినారంటేనే చీ స్క్వేర్ టెస్ట్ అనేది. ఎందుకంటే ఫ్రీక్వెన్సీస్ ఎక్కడ వస్తాయి, ఇక్కడ 4th యూనిట్ ఇక్కడ చీ స్క్వేర్ టెస్ట్ అనే అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. సో ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఇది అనేది ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎలా యూజ్ చేయాలో మనకు హెడ్స్గా అక్కడ ఉంది కదా. సో ఫస్ట్ ఏమో వీళ్ళు ఏమన్నారు, కాయిన్స్ ఆర్ అన్బయాస్డ్ అన్నారు. సో ఇక్కడ ఏదైతే ఇచ్చినారో అది అనేది ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది, నల్ హైపోథిసిస్ అంటే. సో దీనికి ఆపోజిట్ నో కాయిన్స్ ఆర్ అన్బయాస్డ్ అని రాసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ రాసుకోవాల్సింది. ఇక్కడ రాసుకున్న దానికి కింద ఏం రాసుకోవాల్సి ఉంటుందని చెప్పాను అంటే కాయిన్స్ ఆర్ అన్బయాస్డ్ అన్నారు, వెదర్ ద కాయిన్స్. ఇక్కడ వచ్చేసరికి మనం ఏం రాసుకోవాలంటే దానికి ఆపోజిట్ కాయిన్స్ ఆర్ బయాస్డ్ అని రాసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. మన ప్రాబ్లం ఏంది, అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తున్నారు వీళ్ళు. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కాయిన్స్ ఇవి అన్నారు కాబట్టి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఫార్ములా ఉపయోగించి ఆ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ ఇచ్చినారు. సో ఇక్కడ ఏదైతే ఉందో అది నల్ హైపోథిసిస్ రాసుకోవాలా. దీనికి వచ్చేసరికి కాయిన్స్ ఆర్ అన్బయాస్డ్ అన్నారు కాబట్టి ఇది సేమ్ రాసుకోవాలి. వెదర్ దా అన్నారు కాబట్టి సో జరిగిండొచ్చు జరగకపోవచ్చు కాబట్టి ఆల్టర్నేటివ్ హైపోథిసిస్తో కాయిన్స్ ఆర్ దీనికి ఆపోజిట్ బయాస్డ్ అని రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇది రాసుకుంటాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ వాళ్ళు డైరెక్ట్ ఇస్తారు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అంటే కూడా టఫ్ కాదు, మీరు సెకండ్ యూనిట్ చూస్తే ఇది ఈజీనే ఉంటుంది. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ థర్డ్ స్టెప్ మీరు రాసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇస్తే 5%, లేదంటే వాళ్ళు ఇవ్వకపోయినా సరే మనం 5% కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇచ్చినది రాసుకోవాలి. సో ఫార్ములా వచ్చేసి ఇది మనకు వాళ్ళే ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, 5 కాయిన్స్ టైప్ చేసినారు. సో 3200 టైమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ హెడ్స్ అపీరింగ్ ఈచ్ టైమ్ ఈజ్ నోటెడ్ అన్నారు. సో అంటే మనం 3200 టైమ్స్ కాయిన్ టాస్ చేస్తే ఎన్ని హెడ్స్ అనేది రిపీట్ అయినాయి అంటున్నారు, ఈచ్ టైమ్ ఈజ్ నోటెడ్ అని. సో ఇవి ఇచ్చినారు. సో ఇక్కడ మనకి ఎంత ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే టెస్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అన్నారు. సో దానికి సంబంధించిన ప్రాబ్లం ఇది. టెస్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అని సెకండ్ టాపిక్ చెప్పాను కదా అదే. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఒక కాయిన్ అనేది హెడ్ అన్న పడుతుంది, టేల్ అన్న పడుతుంది టాస్ చేసినప్పుడల్లా. సో కాబట్టి ఇక్కడ మనకు ఇది ఫార్ములా ఏది ఉపయోగించాలంటే ఇట్లా హెడ్ కాయిన్స్ టాస్ వచ్చినప్పుడు ఈ రకంగా వచ్చినప్పుడు మనము సెకండ్ యూనిట్లో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేసామో సేమ్ అదే ప్రొసీజర్ ప్రకారంగా ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసి ఆల్రెడీ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ వీళ్ళు ఇచ్చినారు, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసి ఇంకా సేమ్ మన ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చూడండి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంది మనకు, ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ హెడ్స్ అనేది ఏమి ఇచ్చారు 0 1 2 3 4 5 అంటే ఈ 0 1 2 3 4 5కి మనము ఇవన్నీ కూడా ఎక్స్ వాల్యూస్ అనేది కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసి అక్కడ ఆ రకంగానే క్యాలిక్యులేట్ చేసాం కదా ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో. సో అక్కడ ఏంటంటే PQ ఈ రకంగా హెడ్స్ ఈ రకంగా టాస్ చేసిన అన్నప్పుడు PQ వాల్యూస్ సమానంగా ఉంటుంది 1/2 1/2.
అదైతే ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మన ఫార్ములా ఏంది అక్కడ ఎన్సీఎక్స్ పిఎక్స్ క్యూఎన్ మైనస్ ఎక్స్. అందుకే సెకండ్ యూనిట్ చూస్తేనే ఈ సమ్ అనేది మీకు అర్థమవుతుంది. అక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మీరు ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేస్తారు కదా, సేమ్ అదే ప్రొసీజర్తో ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ వాల్యూస్ తీసుకొని ఆల్రెడీ మనకు అబ్జర్వ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు కాబట్టి ఈ 0 మైనస్ ఈ ఓ మైనస్ ఈ వేసి సో సేమ్ ఫార్ములా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మన ఫార్ములా ఏంది ఎన్సీఎక్స్ పిఎక్స్ క్యూఎన్ మైనస్ ఎక్స్. ఎన్ అంటే ఏంది, ఈ లాస్ట్ వాల్యూ వచ్చేసరికి ఎన్ అంటారు. సో ఎన్ అంటే ఏం లేదు, ఈ లాస్ట్ వాల్యూని ఎన్ అంటారు, నెంబర్ ఆఫ్ హెడ్స్ అంటే. సో ఈ లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని ఎన్ అంటారు. మనం కౌంట్ చేసి తీసుకోవద్దు ఎన్నుని. అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఇట్లా నెంబర్ ఆఫ్ హెడ్స్ టైల్ ఈ రకంగా వచ్చినప్పుడు ఆ రకంగా తీసుకుంటాం. మామూలుగా అయితే కౌంట్ చేసే తీసుకుంటాం. అక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అక్కడ ఈ హెడ్స్ టైల్ అంటేనే ఆ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనే అర్థము. సో ఈ రకం కాయిన్ టాస్ చేసినారంటేనే సో లాస్ట్ తీసుకుంటాం అది. సో ఎన్సి ఎక్స్, ఎక్స్ అంటే ఏంది 0. సో ఇక్కడ ఏంది 1, ఇక్కడేమో 2, ఇక్కడేమో 3, ఇక్కడేమో 4, ఇక్కడేమో 5. ఎన్సీ ఎక్స్ ప్రతి దానికి అనేది ఎక్స్ అనేది ఫస్ట్ 0గా తీసుకున్నాం, 1గా 2గా 3గా 4గా 5గా ఆ రకంగా. సో పీక్యూ అంటే ఏంది, ఈ రకంగా కాయిన్స్ టాచ్ చేసినప్పుడు 1/2 1/2 ఉన్నా. సో 1/2 1/2 1/2 కామన్. పీకి ఏముంది ఎక్స్ ఉంది, ఎక్స్ అంటే ఏంది 0, ఇక్కడేమో 1 పెట్టుకోవాలి, ఇక్కడేమో 2, ఇక్కడేమో 3, ఇక్కడేమో 4, ఇక్కడేమో 5. సో ఇక్కడ ఎన్ మైనస్ ఎక్స్ అంటే ఏంది, ఎన్ అంటే ఏం చెప్పిన 5 అని చెప్పిన. సో 5 మైనస్ 0 నెక్స్ట్ వచ్చేసి 5 అనేది కాన్స్టెంట్, ఇక్కడ మైనస్ ఎక్స్ అనేది మారుతుంది, ఇక్కడేమో 1, ఇక్కడేమో 2, ఇక్కడేమో 3, ఇక్కడేమో 4, ఇక్కడేమో 5 ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసి రాసి నెక్స్ట్ మనకు ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ లాస్ట్కి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఏ రకంగా క్యాలిక్యులేట్ చేసి మాకు అక్కడ అందరూ చెప్పాను కాబట్టి ఇక్కడ ఎలాబరేట్ చేయడం లేదు. ఆ వీడియో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. సో అక్కడ మనకి ఇవన్నీ ఏమన్నారు, ఇక్కడ కాయిన్స్ 3200 టైమ్స్ టాచ్ చేసినారంట. అంటే దీనికి మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఈ వాల్యూస్ యాడ్ చేస్తే కూడా మనకు 3200 వస్తుంది. సో ఈ వాల్యూస్ని యాడ్ చేసిన వాల్యూ లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, ఇవ్వకపోతే ఈ వాల్యూస్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు 3200 వస్తుంది. ఆ వాల్యూని మల్టిప్లై చేయాలి. అంటే మనకి ఇదంతా సాల్వ్ చేస్తే వచ్చిన ఆన్సర్కి ప్రతి దానికి 3200 మల్టిప్లై చేయాల్సి వస్తుంది. అప్పుడు ఈ వాల్యూస్ వస్తాయి. ఇవి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కావాలంటే ఒక్కటి మాత్రం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అక్కడ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ దేని మనకు 5C0 1/2 0 అండ్ 1/2 హోల్ టు ది పవర్ 5 మైనస్ 0 అంటే 5. అంటే 1/2 టు ది పవర్ 5 చేస్తే మీకు వస్తుంది. సో ఇది ఎనీథింగ్ 1/2 అంటే ఏ వాల్యూ అయినా హోల్ టు ది పవర్ 0 అంటే 1 అంటాం. ఇప్పుడు 5C0 ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా అక్కడ చెప్పిన. 5C0 అంటే ఎన్సీఆర్ ఫార్ములా ఉపయోగిస్తాం. ఎన్సీఆర్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే, ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంది, మనకు ఇక్కడ 5 కదా ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ ఇటువంటిది క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ 5C0 కాబట్టి 5 అనేది ఫస్ట్ ఉందా, ఫస్ట్ రాసుకోవాలి. ఆర్ అంటే ఏంది 0 ఫ్యాక్టోరియల్, తర్వాత 5 మైనస్ 0 ఫ్యాక్టోరియల్. ఓకే, ఈ రకం చేస్తే ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అని చెప్పిన. సో ఇది 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది, అవునా. సో 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది. సో ఇక్కడ 1 వస్తుంది ఇంటూ నెక్స్ట్ ఇది 1/2 హోల్ టు ది పవర్ 0 అంటే ఎనీథింగ్ హోల్ టు ది పవర్ 0 అంటే 1 అన్నాం. సో 1 నెక్స్ట్ ఏంది 2 టు ది పవర్ 5 వస్తుంది. సో మొత్తానికి 1/32 వస్తుంది. సో ఆ రకంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో 5C1 అంటే కూడా సేమ్ యాక్టివ్ ఆ రకంగానే ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. 5C1 అంటే కూడా సేమ్ అదే ప్రొసీజర్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి ఇక్కడ ఏమన్నారు 5C1. సో ఇది కూడా ఎలా చేయాలో చెప్తున్నా. 5 ఫ్యాక్టోరియల్, సో ఇది 1 అనేది ఇక్కడ 5 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇక్కడ. సో ఈ 5 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ ఇది వచ్చేసి 4 ఫ్యాక్టోరియల్. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి, 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1 అని అర్థం. సో 1 ఫ్యాక్టోరియల్ అంటే ఇంకా 1 కదా. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1. సో ఈ రకంగా చేస్తే 4 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, 5 మాత్రమే వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంది 5 వస్తుంది. మనకి ఏంది కావాల్సింది 5C1 1/2 హోల్ టు ది పవర్ 1 1/2 ఇక్కడ 4 ఉంది అంతే కదా. 5 మైనస్ 1 అంటే 4. సో ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది, మనకు 5 వచ్చింది. 5 1/2 నెక్స్ట్ 1/2 హోల్ టు ది పవర్ 4 అంటే 5. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది అంటే ఇది క్యాలిక్యులేట్ చేస్తే 1 అంటే 1/2 ఉందా, ఇక్కడ 1 2 టు ది పవర్ 4 ఉంది. అంటే ఏంటంటే 1/2 టు ది పవర్ 5 వస్తుంది. సో అంటే 5 ఇంటూ ఇది 2 టు ది పవర్ 5 చేస్తే క్యాలిక్యులేషన్లో 32 వస్తుంది. అంటే 5/32 వస్తుంది.
సో ఈ రకం క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రకం క్యాలిక్యులేషన్ ప్రతిదీ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఇంటూ 3200 సో ఈ యాడ్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. సో ఆ రకంగా వచ్చిన వాల్యూస్ని ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ అయితే వాళ్ళు ఇచ్చిన వాల్యూస్, సో మనమేమో ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్. సో ఆ రకంగా రాసుకొని మన ఫార్ములా ఏంది, నెక్స్ట్ O - E ఇవి రెండు మైనస్ చేయాలి. తర్వాత వీటిని హోల్ స్క్వేర్ చేయాలి. అది నేను రాయలేదు, డైరెక్ట్ రాసేసాను. హోల్ స్క్వేర్ చేసినాక ఆ వచ్చిన వాల్యూస్తో ఈని డివైడెడ్ బై చేయాలి. చేస్తే మనకి ఇవి వస్తాయి. వీటన్నిటి సమ్ చేస్తే 58.8 వస్తుంది. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, మనకి ఇది వచ్చింది కదా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఇక్కడ ఉండేది ఓన్లీ మనకు రోస్ కాలమ్స్ ఏం లేవు కదా. సో కాబట్టి మనకు రోస్ కాలమ్స్ ఉన్నప్పుడు R-1 C-1 ఒకటి ఉంది కాబట్టి N-1. సో ఈ 6 - 1. సో ఇక్కడ 6 - 1 N-1 అంటే ఎందుకంటే ఇక్కడ ఎన్ వాల్యూ అనేది మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇది అనేది మనం తీసుకుంటాం, అక్కడ మాత్రమే తీసుకుంటాం. ఇంకా మిగిలిన ఎన్ని ఎక్కడైనా 1 2 3 4 5 6 కౌంట్ చేస్తాం. కౌంట్ చేసి తీసుకుంటే మనకి 6 - 1 అంటే 5. ఓకే. సో టేబుల్ వాల్యూ ఎలా చూడాలని చెప్పినా కదా, ఈ 5కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఇటు సైడ్ 5కి 0.05 ఇక్కడ మనం చూసుకుంటే మనకు టేబుల్ వాల్యూ ఇది వస్తుంది. సో మన క్యాలిక్యులేషన్ వాల్యూ టేబుల్ వాల్యూ కంపారిజన్ చేసి మన క్యాలిక్యులేషన్ వాల్యూ ఏమవుతుందని చేయాలి. మనది గ్రేటర్ అవుతుంది. సో గ్రేటర్ అయితే ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్స్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, ద డిమాండ్ ఫర్ ఏ పర్టికులర్ స్పేర్ పార్ట్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ వాస్ ఫౌండ్ టు వ్యారీ ఫ్రమ్ డే టు డే ఇన్ ఏ శాంపుల్ స్టడీ. సో ఇక్కడ మీరు చూస్తే నెంబర్ ఆఫ్ పార్ట్స్ డిమాండ్. సో ఇక్కడ మనకు డిమాండ్ యూనిట్స్ ఇది వచ్చిందంటేనే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ కంపారిజన్లో అటువంటి ఏంలో డిమాండ్ అన్నారు. సో ఇవి అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూస్తే ఇక్కడ కూడా మనకి ఒకసారి ఇక్కడ డిమాండ్ యూనిట్స్ ఇక్కడ ఇచ్చారు కదా, డిమాండ్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్. సో మనకి ఈ రకంగా డిమాండ్ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తే ఇది వచ్చేసరికి మనకు వచ్చేసి ఏంది చీ స్క్వేర్ టెస్ట్. సో ఇక్కడ చీ స్క్వేర్ టెస్ట్ ఫార్ములా ఉపయోగించి చేయాలి. ఇవి అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ వాళ్ళు కంపారిజన్లు ఏమి ఇవ్వలేరు. సో ఓన్లీ ఒక డిమాండ్ ఫర్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్ ఇది ఇచ్చినారు. సో ఇది ఏబీసీ అనాలిసిస్ కాదు, ఇది వచ్చేసరికి చీ స్క్వేర్ టెస్ట్. సో ఇందులో వచ్చేసరికి ఇది అనోవా కాదు, చీ స్క్వేర్ టెస్ట్. సో ఇందులో మనం చూస్తే ఇవి సో ఇవన్నీ కూడా అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలా, ఈ వాల్యూస్ అన్ని ప్లస్ చేసి ఇవి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 డివైడెడ్ బై 6 చేస్తే మనకు ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఆ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అనేది ఈ మెథడ్ వచ్చినప్పుడు ఆల్రెడీ నేను అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఫస్ట్ సమ్ చెప్పాను కదా, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అనేది కామన్ ఉంటుంది ప్రతిదానికి. సో ఈ రకంగా ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూస్ అన్ని ప్లస్ చేసి అండ్ డివైడెడ్ బై 1 ఉన్నాయి 6 ఉన్నాయి, ఆ రకంగా ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తే అది అనేది ప్రతిదానికి సేమ్ ఉంటుంది. సో ఈ రకంగా మనం ఇది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకో సమ్ చూడండి, ఇది కేస్ స్టడీ కింద వచ్చింది, ఆగస్ట్ సెప్టెంబర్ 2024లో వచ్చింది ఈ సమ్ము. సో ఈ సమ్లో చూడండి మీరు లైక్ ద మూవీ, డిస్లైక్ ద మూవీ, ఇండిఫరెంట్, సో ఏజ్ గ్రూప్, సో ఇదంతా చూస్తే మీకు అర్థం కావాల్సింది చీ స్క్వేర్ టెస్ట్. సో చీ స్క్వేర్ టెస్ట్లో కూడా మనం ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్. ఫస్ట్ రో రాసుకోవాలి, తర్వాత సెకండ్ రోది మొత్తం రాసుకోవాలి, అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్, తర్వాత థర్డ్ రో రాసుకోవాల్సి ఉంటుంది. సో రాసుకున్నాక ఫస్ట్ది మనము ఫస్ట్ కాలం వచ్చేసి ఎలా క్యాలిక్యులేట్ చేయాలా, అక్కడ ఉన్న టోటల్ 300 ఇంటూ ఇది 220 డివైడెడ్ బై 500. సో ఆ రకంగా ఈచ్ 78 అంటే ఏంది రో 1 కాలం 2. సో అంటే 300 ఇంటూ 110 డివైడెడ్ బై 500. సో ఆ రకంగా మనం క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. చూడండి ఇక్కడ సో ఈ రకంగా ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఎంతవరకు అంటే ఇక్కడ మనకు 3 రోస్ ఇచ్చారు, లాస్ట్ 20 వాల్యూ వరకు చేయాల్సి ఉంటుంది. ఇంకా టోటల్ అనేది జస్ట్ టోటల్ ఇచ్చారు. సో ఒకవేళ ఇటువంటి టోటల్ ఇవ్వకపోతే మనమే చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. సో ఆ రకంగా మనము అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఈ రకంగా రాసుకోవాలంటే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్. సో ఈ ప్రొసీజర్లో చేయాలి. అండ్ ఇంకో సమ్ చూడండి, మనకు ఫిబ్రవరి 2025లో వచ్చింది. ఇక్కడ కూడా మనకు మెషిన్లు ఇచ్చారు. సో బ్రాండ్ ఏబిసిడి, సో ఆ రకంగా ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూస్తే షిఫ్ట్ వచ్చేసరికి మార్నింగ్ ఈవినింగ్ వచ్చింది. సో మనకు ఏబిసిడి అనాలిసిస్, కానీ ఇది అనోవా కాదు. అనోవాలో వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి వాళ్ళే క్వశ్చన్లో మెన్షన్ చేశారు. ఏమన్నంటే నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఆన్ 4 మెషిన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద షిఫ్ట్ యూజింగ్ ద మెషిన్స్ అన్నారు. ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ చీ స్క్వేర్ టెస్ట్లో 3 టాపిక్స్ ఉంటాయని చెప్పాను. సో అందులో థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రాబ్లమ్స్ ఆన్ టెస్ట్ ఫర్
ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకు వచ్చింది ఏంది, షిఫ్ట్స్ ఇచ్చారు మార్నింగ్ ఈవినింగ్. సో ఇక్కడ మనకి ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అని వాళ్ళే ఇచ్చారు. ఒకవేళ ఆ రకంగా ఇండిపెండెంట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఇవ్వకపోయినా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మనకు అనోవాలో వచ్చేసి ఏముంటుందంటే, అనోవా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, అనోవా వచ్చేసరికి ఏముందంటే, ఇక్కడ చూడండి శాంపుల్స్ వచ్చేసి మనకి ఈ రకంగా ఉంటాయి, ఎక్స్ వై జెడ్ ఈ రకంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు టెక్నీషియన్స్ ఏబిసిడి ఉంది, ఇక్కడ శాంపుల్స్ వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఏముంది, షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ అని ఉంది. సో ఈ రకంగా ఉన్నది కాదు, కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అన్న ఉద్దేశంతో ఆ రకం చెప్పడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ మెన్షన్ చేశారు, ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ షిఫ్ట్ యూజింగ్ ద మెషిన్స్ అని. సో ఇది వచ్చేసరికి మనకు చీ స్క్వేర్ టెస్ట్లో ఇండిపెండెంట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ క్వశ్చను. సో ఇక్కడ మనకు అనోవా అంటే ఏం లేదు, కంపారిజన్, అనలైజ్, డిఫరెంట్, సో ఏదో ఒకటి ఇస్తారు. సో ఇది వచ్చేసరికి మనకి చీ స్క్వేర్ టెస్ట్. సో ప్రతిదానికి ఇవన్నీ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్, మెషిన్ ఏ, మెషిన్ బి, మెషిన్ సి, మెషిన్ డి. సో 15, 10, సో ఈ రకంగా రాసుకోవాలి. చూడండి అదో 15. సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఒక నిమిషం, ఇక్కడ ఈ రకంగా మనం ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఏదైతే ప్రొసీజర్ చెప్పానో సో ఆ రకంగా చేయండి. వీళ్ళు డైరెక్ట్ చేసేసారు ఈ ప్రొసీజర్ అనేది. సో కాబట్టి ఈ రకంగా కాకుండా నేను ఏదైతే ప్రొసీజర్ చెప్పానో సో ఆ రకంగా ఈ క్వశ్చన్ చేయండి. ఇక్కడ వీళ్ళు ఇండైరెక్ట్గా చేశారు. సో నేను ఏం చెప్పాను, ఇవన్నీ అబ్జర్వ్ ఫ్రీక్వెన్సీస్, ఫస్ట్ రో తర్వాత ఫస్ట్ కాలం రాసుకోవాలి. అంటే 15, 10, 18, 12 అండ్ తర్వాత వచ్చేసరికి 12, 8, 15, 10 ఇవన్నీ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ ప్రతి దాని యొక్క ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 15 దగ్గర అంటే రో 1 కాలం 1 ఎలా క్యాలిక్యులేట్ చేయమన్నాను. సో 55 × 27 / 100. సో ఆ రకంగా ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ నేను ఏదైతే ప్రొసీజర్ చెప్పానో సో ఆ రకంగా చేయండి. సేమ్ అదే ప్రొసీజర్ ఇది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ టెస్ట్ అనాక్సిటీ టెస్ట్ వాస్ గివెన్ టు 3 groups ఆఫ్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనకు ఒక టెస్ట్ అనేది ఒక 3 groups ఆఫ్ స్టూడెంట్స్కి ఇస్తున్నారు. సో వాళ్ళ యొక్క ఏమంటారు, సో మార్క్స్ ఈక్వలా కాదా స్కోర్ అనేది, ఇది కంపారిజన్ దేనికి యూజ్ అవుతుంది, అనోవా. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇది అనోవా, సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి చెప్తున్నాను. సో ఇది అనేది మనకు అనోవా ఉంటుంది. ఇంకొకటి ఇది అనేది మనది కాదు, ఎందుకంటే ఇటు సైడ్ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇటు సైడ్ ఏంది జెండరు, మేలు ఫీమేల్ అది వచ్చింది కదా. సో ఇటు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు, చీ స్క్వేర్ టెస్ట్, ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్లా. సో ఇక్కడ ఓన్లీ ఇటు సైడ్ ఉందంటేనే మనకు తెలియాల్సింది ఏంటంటే అనోవా అని. సో కాబట్టి మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.